అందరికీ నమస్కారం. హిమాలయాల ధ్యానయాత్రలో భాగంగా మనం హైడాఖండ్ ఆశ్రమంలో ఉన్నాము. ఇది రెండో విభాగం. ఇక్కడ ఎంతోమంది యోగులు ధ్యానం చేసిన 9 గుహలు ఉన్నాయి. ఆ 9 గుహలో మన ధ్యానులందరూ వచ్చి ఇక్కడ సాధన చేసి మనతో పాటు వచ్చిన వారందరూ ఇక్కడ అద్భుతమైన అనుభవం పొందారు. సందర్భంగా ఈరోజు బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆ దివ్యమైన జ్ఞానాన్ని పొంది అందరూ కూడా అనుభవాలు పొంది ఆ 9 గుహల్లో ఉన్న జ్ఞానాన్ని, శక్తిని మన ధ్యానులు అందరూ, ఈ ధ్యాన యాత్రలో పాల్గొన్న ధ్యానులందరూ అద్భుతంగా పరవశించి శక్తిని పొందారు. సో ఆ గుహలు మీరు దర్శించండి, చాలా అద్భుతమైనవి. మన టూర్ అంటే టూరు హడావిడికి వెళ్ళడం, అక్కడంతా చూసి పరిగెట్టుకొని వెళ్ళిపోవటం అలా ఉండదు. అందరూ రిలాక్స్గా చక్కగా నదిలో స్నానాలు చేసి ఈ గౌమతి నదిలో ఆనందాలు అనుభవించి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఆరాంసేగా గడిపేలాగా మనం టూర్ డిజైన్ చేసుకున్నాం. మా టూర్ ఎప్పుడు కూడా ఈ సద్గురుస్ మూమెంట్లో నిర్వహించే స్పిరిచువల్ టూర్స్ ఏవైనా కూడా మనం హడావిడి లేకుండా వెళ్ళి ఆ ప్రాంతంలో అనుభవం పొంది, ఆ ప్రాంతంలో శక్తిని పొంది అక్కడ లైమ్ అయ్యే విధంగా మేము తయారు చేసాం. ఎందుకంటే చాలామంది వెళ్తారు, చూస్తారు, వస్తారు. అలా కాదు. చూడ్డానికైతే మనం ఇంత దూరం ఆకర్లా, టీవీలోనే చూసుకోవచ్చు. ఎల్సిడి స్క్రీన్లో పెద్ద పెద్ద క్వాలిటీతో వీడియోస్ వచ్చినాయి, ఇప్పుడు అవే చూసుకోవచ్చు. కాదు, ఆ ప్రాంతంలో మనం అనుభవించాలి, ఆ ప్రాంతాన్ని మనం సంపూర్ణంగా ఆస్వాదించాలి. అప్పుడే మనం ఆ శక్తిని పొందుతాం, కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆ భూమికి ఒక శక్తి ఉంటుంది, ఆ క్షేత్రానికి ఒక మహిమ ఉంటుంది. దానికి మనం కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే అక్కడ మీరు స్టే చేయాలి. అందుకే మనం పూర్వం గుళ్ళల్లో నిద్ర చేయాలి అని చెప్తారు. కొన్ని టెంపుల్స్లో ఏంటంటే నిద్ర చేయమంటారు. ఎందుకు నిద్ర చేయాలి అంటే దానికి కనెక్ట్ అవ్వాలి. కనుక మీరు కనెక్ట్ అవ్వాలి అంటే ప్రశాంతంగా మంచి ఆహారంతో, మంచి వసతి సౌకర్యాలతో ఉండేలాగా మేము తీర్చిదిద్దాం. మరి పిల్లా ప్రసాద్ గారు ధ్యాన విహారీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున మనకి చక్కటి ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా చక్కటి శాకాహార భోజనం, మంచి పిండి వంటలతో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. సో మిత్రులారా, మీ అందరూ కూడా ఈసారి నాతోనే కాదు, ఏ టూర్ అన్నా వెళ్ళండి, పర్వాలేదు, ఎవరితోనే వెళ్ళండి. ఆ ప్రదేశంలో మీరు నిద్ర చేయాలి. ఇలాంటి శక్తివంతమైన ప్రదేశంలో మీరు ఉండాలి. ఒక్కరోజన్నా పూర్తిగా గడపాలి. ఆ విధంగా మేము టూర్స్ డిజైన్ చేస్తాము. మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కరోజంతా పూర్తిగా ఆ ప్రాంతంలో అంకితం అవ్వాలి, ఆ ప్రాంతంలో ధ్యాన సాధన చేయాలి. అప్పుడు ఆ క్షేత్రంలో ఉన్న శక్తి మీరు పొందుతారు. మరొక్కసారి మీకు స్వాగతం. మా టూర్స్ ఎన్నో నడుస్తూ ఉన్నాయి. మీరు రావాలి అనుకున్నప్పుడు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి ఫోన్ చేయండి. నెక్స్ట్ టూర్కి మీరు అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.